హాయ్ హలో నమస్తే. భారతదేశంలో ఉన్నటువంటి మనకి అతిపెద్ద సమస్య ఒక వ్యవస్థ ఏంటంటే ఇట్స్ ప్రాబ్లమాటిక్ వ్యవస్థ ఏంటంటే భారతదేశంలో డామినేటింగ్ వన్ అనదర్. ఓకే, మనం ఏదో నమ్ముతాము, మనం నమ్మిన దాన్ని మేబీ ఇది కరెక్ట్ అని మనం అనుకుంటాం, కానీ కరెక్ట్ అని అనుకుని మన యొక్క జీవన విధానాన్ని సాగిస్తూ ఉన్నప్పుడు దీనివల్ల ఎదుటివాడు ఏమి ఇబ్బంది పడుతున్నాడు అనేది కూడా చూడాలి కదండి. అది చూడరు అనమాట. ఎందుకు నేను ఒకటి నమ్మాను, అది మా తాతల ముత్తాతల నుంచి పురాతన కాలం నుంచి వస్తుంది, ఇది నేను దీనికి కట్టుబడి ఉన్నాము అనేటువంటి వ్యవస్థ నుంచి అది తప్పు అంటారు. తప్పు అయినా సరే మేము ఇదే ఫాలో చేస్తామంటారు. అదేంటంటే తప్పు అంటే ఎందుకు ఫాలో అవుతారు అని చాలా చేస్తారు. ఇప్పుడు చాలామందికి స్మోకింగ్ అలవాటు ఉండేది, ఆ పెట్టి మీద రాస్తాడు అదే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తాడు. అది చదువుతాడు. మరి ఆ యొక్క సిగరెట్ పెట్టెల మీద ఆ బొమ్మలు చూస్తే వాంతి వచ్చేసేది. ఆ విధంగా ఈ మొత్తం చాలా వికృతమైనటువంటి పిక్చర్ వేస్తాడు ఆ సిగరెట్ బొమ్మ పెట్టె మీద. అయినా సరే సిగరెట్లు తాగుతూనే ఉన్నారు కదా. మందు తాగే అలవాటు ఉంది, డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం, అందరికీ తెలుసు. అది ఎక్కడ పెడితే అక్కడ అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నారు, అయినా తాగుతున్నారు కదా. అలాగే వీళ్ళందరూ కూడా ఏమంటారంటే భారతదేశంలో కుల వ్యవస్థ ఉండకూడదు, అన్ని మతాలు సమానమే, అందరూ మనుషులే అని చెప్పడానికి చెప్తారు. బట్ ఆ మైండ్లో నుంచి తీసేయలేకపోతున్నారు కదా. మైండ్లో నుంచి యు ఆర్ అనేబుల్ టు రిమూవ్ దట్. స్టేట్మెంట్ వేరు, చేయటం వేరు. మీకు జ్ఞానం ఉండటం వేరు, దాన్ని పాటించడం వేరు. ఈ రెండు చేయలేకపోతున్నారు కదా అనేది మా యొక్క ప్రధానమైనటువంటి సమస్యని గుర్తించింది భారతదేశంలో. ఓకే, మతాలు అనేవి రిసెప్టివ్గా ఉండాలి, లిబరల్గా ఉండాలి. అదేవిధంగా కులాలు అనేవి రిసెప్టివ్గా ఉండాలి, లిబరల్గా ఉండాలి. అసలు మత కులాలు కాదు, మనిషి అనేవాడు రిసెప్టివ్గానే ఉండాలి, లిబరల్గానే ఉండాలి. ఒక ఉద్యోగం, ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడు, వాడి కింద ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తున్న వాడికి నువ్వు సరిగా వాడికి భోజనం అన్నా పెట్టాలి, నీ ఎంప్లాయీ నీ కింద పనిచేసేవాడికి భోజనం అన్నా పెట్టాలి. ఇంతకుముందు గతంలో బానిసత్వం ఉండేది, బానిసలు ఉండేవాళ్ళు ఇళ్ళల్లో, పాపం వాళ్ళకి భోజనం పెట్టేవాళ్ళు కాదట, వెట్టి చాకరీ చేయించేవాళ్ళు, భోజనం పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు కనుక మనోళ్ళందరూ అక్కడ దుబాయ్ షేకుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ నానా హింసలు పడుతున్నారు. ఆ దుబాయ్లో ఏంది, వాళ్ళకి సరిగ్గా భోజనం పెట్టారంటే రోజంతా పని చేపిస్తారట, ఇల్లు క్లీన్ చేయించడం ఇదంతా కూడా. వాళ్ళు ఏదో పట్టుకూడు కోసం పోతే అక్కడ చిత్రహింసలు పెడతారు ఆ దుబాయ్కి సంబంధించినటువంటి ఆ ముస్లిం కమ్యూనిటీస్ మొత్తం మీద, ఏది మన ఇండియన్ లేబరర్స్ని. అలాగే నేనేమన్నానంటే మీరు వాళ్ళకి సరిగా జీతాలు ఇచ్చి భోజనం అన్న పెట్టాలి, లేదంటే వాళ్ళని వదిలేయాలి, వాళ్ళని అట్లా వదిలేయాలి, వాళ్ళ తిప్పలాలు పెడతారు. అలాగే వ్యవస్థలో ఉద్యోగస్తులు కూడా మీరు వాళ్ళకి సరిగ్గా జీతాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునేంత వరకు జీతాలన్నీ ఇవ్వాలి. లేదంటే ఇదిగో రేపై నేను నీకు జీతం ఇవ్వలేకపోతున్నాను, నా వ్యవస్థలో నీకు సరిగ్గా నీ కుటుంబ అవసరాలు తీర్చలేకపోతున్నాను, నువ్వు బయటికి వెళ్ళి వ్యాపారం చేసుకోరని వాడిని వదిలిపెట్టాను. ఆడు బయటికి వెళ్ళి వ్యాపారం చేసుకుంటే మనకు కాంపిటీటర్ అవుతాడు. వాడు నేను నా దగ్గర పని చేయాలి, నీకు భోజనం కూడా పెట్టను, ఒక ముద్దేస్తాను తిని పడుకోరని చెప్పి ఇది వెట్టి చాకిరి, బానిసత్వం అనేవాళ్ళు గతంలో. ఓకే, ఇప్పుడు దీనికి నాకు పెద్ద తేడా కనిపించదు. ఇప్పుడు ఈ వ్యవస్థలో ఇప్పుడు వీళ్ళ యొక్క మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నా. ఆలోచన విధానమేనండి. నేనేమంటే ఆలోచన విధానంలోనే ఒక చిన్న మార్పు వస్తే సమాజం మారిద్ది, ఒక ఆలోచనలో మార్పు వస్తే సమాజం మారిద్ది. ఇప్పుడు ఈ కొంతమంది ఈ మతాలకు సంబంధించిన కూడా మీరు రిసెప్టివ్గానే ఉండాలి, లిబరల్గానే ఉండాలి. రిసెప్టివ్గా ఉంటే ఏమవుతుందంటే నువ్వు అందరి దగ్గరికి వెళ్తావు, అందరిని వాటేసుకుంటావు, అందరిని ఇంటికి తీసుకెళ్తావు, భోజనం పెడతావు, అరే నువ్వు నేను ఒకటే అంటావు, తీసుకెళ్తావు, నువ్వు ఎలా ఉంటావో వాడిని అలానే ఉంచుతావు, నీ ఇంట్లోకి రానిస్తావు, నీ గడపలోకి రానిస్తావు, నీ కుర్చీలో కూర్చోబెడతావు, నీ మంచం మీద కూర్చోబెడతావు, అంతా చేస్తావు. బికాజ్ యు ఆర్ రిసెప్టివ్. మనుషులందరూ ఒకటైనటువంటి భావన నీలో ఉంది. మనుషులందరూ ఒకటైన భావన ఉన్నప్పుడు నువ్వు రిసెప్టివ్గా ఉంటావు. అప్పుడు నిన్ను వదిలిపెట్టిపోవాడు వేరేవాడు. నువ్వు వివక్ష చూపిస్తున్నావు, నువ్వు నేను ఒకటనే భావన ఇస్తున్నావు, నువ్వు నేను ఒకటి కాదనే భావన ఇస్తున్నావు, నువ్వు వేరు నేను వేరు అనేటువంటి భావన ఇస్తున్నావు. ఆ భావన ఇచ్చినప్పుడు ఏమవుతుంది, వాడు వేరే దారి చూసుకుంటాడు. ఏత్తను వాళ్ళ మత మార్పిడి జరగకూడదు అనేటువంటి అదొక గోల. లేదంటే మీ మతంలోనే ఉంటాము అంటే యు ఆర్ నాట్ రిసెప్టివ్. ఇది ప్రాబ్లం. ఇప్పుడు రాజస్థాన్లో ఒక కాంగ్రెస్ లీడరు ఒక బీజేపీ లీడర్కి జరిగినటువంటి సమస్య ఇది. ఓకే, ఇది రాష్ట్ర వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి మీరందరూ చూసే ఉంటారు. నేను చాలా లేటుగా ఎందుకు రియాక్ట్ అవుతున్నాయి దీని మీద, ఇప్పటికి చాలా వీడియోలు వచ్చి ఉంటాయి.
నేను ఎందుకు లేట్గా రియాక్ట్ అవుతున్నానంటే నేను ఏదో ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి ఆ వీడియోలు చేస్తూ నేను చూశాను, కానీ తర్వాత మాట్లాడదామని ఉన్నా. ఓకే, ఇప్పుడు ఇతను కాంగ్రెస్ నాయకుడు, దళిత నాయకుడు అండి. ఇతను బీజేపీ నాయకుడు. ఓకే, ఇతను గుడికి వెళ్ళాడండి. ఇతను గుడికి వెళ్తే ఇతను వెళ్ళిపోయిన తర్వాత ఇతను శుద్ధి చేశాడు గుడిని. సరే, శుద్ధి చేశాడు, అది ఏదో చెప్పొచ్చు కదా. తర్వాత మీడియా వచ్చింది, మీడియా కనిపెట్టింది శుద్ధి చేసిన సంగతి. సీక్రెట్గా చేస్తే ఇప్పుడు అందరు చేస్తున్నారు సీక్రెట్గా. ఇప్పుడు ఏమో గ్రామీణ ప్రాంతాల్లో దళితులు అగ్రవర్ణాలకు సంబంధించి గుడ్లకు రానివ్వరు కదా. ఇక 100 చెప్పనే ఉండండి, ఇది ఫండమెంటల్ ఫ్యాక్ట్ని మనం మాట్లాడాలి. ఫ్యాక్ట్ని మనం దాచిపెట్టి మాట్లాడకూడదు. ఓకే, ఫండమెంటల్ ఫ్యాక్ట్ ఏంది, గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ వాళ్ళకు అగ్రవర్ణాలకు గుడులు ఉన్నాయి, దళిత కాలనీలు గుడులు ఉంటాయి. దళిత కాలనీలు గుడులకి వెళ్ళాలి తప్ప వీళ్ళు అగ్రవర్ణాల గుడులకు రానివ్వరు కదా, అక్కడ దాకా పోనివ్వరు కదా, అసలు ఆ కాలనీలో కూడా ఎంటర్ అనేవారు కదా. ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల వ్యవస్థ ఇంకా ఉంది కదా, మనందరం యాక్సెప్ట్ చేయాల్సిందే దాన్ని. మీరు తిట్టుకున్న ఇది సత్యం. ఓకే, నేనేమన్నానంటే ఇతను వెళ్ళిపోయిన తర్వాత ఇతను శుద్ధి చేశాడు. శుద్ధి చేసినప్పుడు సైలెంట్గా ఏదో 4 గోడలు మూసేసుకొని ఎవరు చూడకుండా ఏదో నీకు నమ్మకం ఉంది, ఇది అపవిత్రమైన వాడు, దళితుడైన వాడు ఒక అపవిత్రమైన వాడు, వీడు వస్తే మలినం అంటుకునేద్దని నీకు నమ్ముతున్నావు. అది నీ గురువులు చెప్పారా, మీ వేదాలు చెప్పినాయా, లేదంటే మీ ఏమంటారు మత గ్రంథాలు చెప్పాయా, లేదంటే నువ్వు స్వతహాగా నమ్ముతున్నావా, లేదా నీ కుటుంబ వ్యవస్థ, లేదంటే సమాజాన్ని బట్టి నువ్వు అనుకున్నావా? నీకైతే మైండ్ లేదు ఒకటి ఉంది, దళితుడి గుడిలోకి వస్తే అపవిత్రం అవుతుందని. అనుకున్నప్పుడు అదేదో సీక్రెట్గా 4 గోడల మధ్యలో వేసుకున్నా సరిపోయేది. ఇతను చేసిన పొరపాటు ఏంటంటే డైరెక్ట్గా మీడియా వాడు వస్తే మీడియా ముందు మాట్లాడాడండి. ఇతను మీడియా ముందు మాట్లాడి ఎవడెవడు అపవిత్రమైన వాళ్ళందరూ మా గుళ్ళకి వస్తున్నారు, అందుకని నేను శుద్ధి చేశానని చెప్పి డైరెక్ట్గా మీడియాకి చెప్పాడు ఈయన. ఓకే, పోనీ ఇతనైనా కామన్ మ్యాన్, కాంగ్రెస్ అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్. ఇతను రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీకి లీడర్ ఆఫ్ అపోజిషన్, కామన్ మ్యాన్ కాదు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ లీడర్ ఆఫ్ అపోజిషనో, తెలంగాణలో కేసీఆర్ కేటీఆర్ ఎంత లీడర్ ఆఫ్ అపోజిషనో, ఆ స్థాయి స్టేచర్ కలిగిన పెద్ద నాయకుడు ఇతను. ఎవరు? తిక్కరాం జూలి. ఇతని పేరు తిక్కరాం జూలి. ఈ తిక్కరాం జూలి అంత పెద్ద వ్యవస్థ కలిగిన వాడు, చాలా పెద్ద నాయకుడు, ముఖ్యమంత్రి తర్వాతే కదా లీడర్ ఆఫ్ అపోజిషను. అంత పెద్ద వ్యక్తి గుడికి వెళ్తే ఇతను వెళ్ళి శుద్ధి చేశాడు. శుద్ధి చేసి అంటాడు ఎవడెవడో అపవిత్రమైన వాళ్ళందరూ మా గుడికి వస్తున్నారు, అందుకే నేను శుద్ధి చేశానని చెప్పాడు. ఓకే, చూడండి, నేను చూపిస్తాను అతను ఏమన్నాడో చూడండి ఒకసారి. ఇది చూడండి, వినండి అతను ఏం చెప్పాడు చెప్తా. మందిరం పవిత్ర మక్కరు. సరే, ఇప్పుడు చూసారుగా గుడిని ఎట్లా స్ప్రింకిల్ చేశాడు. ఎందుకు? అతను కాంగ్రెస్ నాయకుడు వచ్చి పోయాడని చెప్పి ఒక దళిత నాయకుడు గుడికి వచ్చిపోయాడని ఈయన గుడిలోకి వచ్చి మొత్తం స్ప్రింకిల్ చేసిపోయాడండి. చెత్త చేసే సైలెంట్గా ఉండొచ్చు కదా. మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు వినండి. ये भगवान श्री राम का मंदिर है, इनके चरणों में मैंने भी गंगाजल छिड़का, गंगाजल से पवित्र क्यों? पवित्र लोग आ गए. कांग्रेस के नेता చూసారా, ఇది శ్రీరామ్ మందిరము, ఈ శ్రీరామ్ మందిరాన్ని మీరు పవిత్రంగా ఉంచాలి, ఎవడెవడో అపవిత్రమైన గుడికి వస్తున్నాడు అని చెప్పేసి ఆ మాట అన్నాడు. సరే, తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. ఏమని? నేను ఆ మాట అనలేదు, దళితుడి కాంటెక్స్ట్లో అనలేదు, కాంగ్రెస్ వాళ్ళు గుడుల్ని నాశనం చేశారు, అతను కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ అపవిత్రమైన వాళ్ళు, ఆ కాంటెక్స్తో నేను అన్నానని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాడు ఈయన. ఆయన ప్రజలు కన్విన్స్ అవ్వలేదు. మీరు జాగ్రత్తగా ఉండాలి కదా రాజకీయ నాయకులు, మీరు నీ ఇచ్చిన స్టేట్మెంట్ కన్విన్స్ అవ్వలా. ఎవరు? ప్రజల తర్వాత సంగతి. ఫస్ట్ బీజేపీ అధిష్టానమే కన్విన్స్ అవ్వాలా. బీజేపీ అధిష్టానం ఇతన్ని సస్పెండ్ చేసింది పార్టీ నుంచి. బీజేపీ అధిష్టానం ఇతని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అంటే ఇతను ఏం చేశాడనేది బీజేపీకే అర్థమైంది కదా. అర్థమైతేనే కదా ఇతను సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. అది వ్యవస్థ. నేనేమన్నానంటే ఈ వ్యవస్థలో మన ఆలోచన విధానం అనేది మారకుండా మళ్ళీ సరే ఇదంతా ఏందంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఇదంతా చూసినప్పుడు జనరల్గా ఏమనిపించింది, ఇప్పుడు ఈ కాంగ్రెస్ నాయకుడికి ఏమనిపించింది,
ఓకే. ఇప్పుడు ఇతనికి ఏమనిపించింది, ఇదేందిరా బాయ్ నేను లీడర్ ఆఫ్ అపోజిషన్ని, ఇంత పెద్ద వ్యవస్థకి ముఖ్యమంత్రి తర్వాత నేనే అపోజిషన్ నాయకుడిని, కేవలం నేను దళితుడిని చెప్పేసి ఇతను వీళ్ళు గుడుళ్ళు శుద్ధి చేస్తే ఇంక నేను ఎక్కడికి పోవాలి? సరే ఇది తట్టుకోలేక మత మార్పిడి జరిగితే అదొక పెద్ద గొడవ, అది పెద్ద గొడవను వస్తుంది. అది అది మత మార్పిళ్ళు అని చెప్పేసి అదొక పెద్ద ఉద్యమం నడుస్తుంది భారతదేశంలో. మత మార్పులు చేస్తున్నారు అని, అదేని ఇదేని, అదొక పెద్ద హెరాస్మెంట్. ఈ హెరాస్మెంట్, గుడికి వస్తే ఈ హెరాస్మెంట్, గుడికి రాకపోతే ఇంకొక హెరాస్మెంట్, వేరే గుడికి వెళ్తే అదొక హెరాస్మెంట్. ఏందండి ఇదంతా కూడా? ఏంటంటే ఈ భారతదేశంలో స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకనేవరా భారతదేశంలో అనేది ఒకసారి మీరే ఆలోచించుకోవాలి. మీ ఇవన్నీ మాట్లాడితే నాకు చాలామంది మెయిల్ పెడుతున్నారు, రమేష్ అన్న నువ్వు దయచేసి మాట్లాడగాక, రమేష్ అన్న నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నువ్వు మాట్లాడగాక ఇవన్నీ, పాస్టర్ ప్రవీణ్ సార్ గతి పెట్టిద్ది నీకని చెప్పి నాకు మెయిల్ పెట్టారు చాలామంది. సార్ నేనేమన్నానంటే, నేనేం తప్పు మాట్లాడతలేదు కదా, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తారని ఇంకా నాకు ఆ మానవత్వం మీద, మానవత్వం కలిగిన మనుషులు ఉంటారని నేనైతే నమ్ముతున్నా. మోరోవర్ పాస్టర్ ప్రవీణ్ గారిని యాక్సిడెంట్ మర్డర్ అనేది అది పోలీసులు యాక్సిడెంట్ అని కంక్లూడ్ చేశారు. సార్ నాకు ఏదో ఒకవేళ ఇది యాక్సిడెంట్ ఏమో అండి, అది ప్రవీణ్ గారినే చంపితే నన్ను ఎందుకు చంపేస్తారు అని ఒక ధైర్యంతో మాట్లాడుతున్నాను అంతే. ఇక ఒకవేళ నిజంగా పాస్టర్ ప్రవీణ్ది మర్డర్ అయితే మా వాళ్ళు కనుక నాకు ప్రేమతోనే పెడుతున్నారు అన్న, వద్దన్న నువ్వు వదిలేయట, ఆ ప్రవీణ్ టాపిక్ మాట్లాడగాకు, ఇది ఇలాంటి టాపిక్ మాట్లాడగాకన్నా, నువ్వు నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నువ్వు దయచేసి మాట్లాడగాకు, నువ్వు ప్రమాదం పెడతావు, నాకు మెయిల్ పెడుతున్నారు. ఓకే అంటే అర్థం ఇప్పుడు అంటే సార్ వాళ్ళు భయంతో పెడుతున్నారు, అది నిజమా లేదా అనేది ఎవడో ఒకడు వచ్చి నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిన ఆ రోజు తెలిసిద్ది నాకు నిజంగా పాస్టర్ ప్రవీణ్ చంపారా లేదా అనేది. నన్ను ఎవడని కిడ్నాప్ చేసి లేదని నాకు ఎవడని డెత్ కాల్ వచ్చిన రోజు, అయితే పాస్టర్ ప్రవీణ్ కూడా చంపేసారు అనమాట, ఇప్పుడు నన్ను చంపేసినట్టు ఆ రోజు నాకు అర్థమైద్దే తప్ప అప్పటి వరకు అర్థం కాదు. ఓకే, లేదంటే ఇంకా అది యాక్సిడెంట్ అని మనం నమ్మటం అంతే. కాబట్టి ధైర్యంగానే మాట్లాడుతున్నాను. ఏంటంటే ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చులేండి, ప్రవీణ్ది అని వీళ్ళందరూ అంటున్నారు కదా, సరే ప్రవీణ్ది యాక్సిడెంట్ కాబట్టి అది ఒక సబ్జెక్ట్గా తీసుకొని నేను ఒక సబ్జెక్ట్గానే చెప్తున్నాను. సమాజంకి సంబంధించిన విషయమే కదా, దీంట్లో తప్పేం లేదు కదా. మీరు ఇలా చేస్తే అట్లా నేనేమన్నా, మీరు రెసెప్టివ్గా ఉండండి, లిబరల్గా ఉండండి, మీరు వాటేసుకోండి, దళితుల దగ్గర తీసుకోండి, తీసుకెళ్ళి ఇళ్లలో కూర్చోబెట్టుకోండి, మీ భోజనం పెట్టండి, వాడికి నువ్వు వాడు ఒకటేనే భావన ఇవ్వండి, ఆ రోజు మీ హిందూ మతంలోనే ఉంటారు. లేదంటే మత మార్పిడి చేసుకునే స్వేచ్ఛను ఇవ్వండి, పోండి, వాడు ఇష్టం వచ్చిన మతానికి వెళ్తాడు, మళ్ళీ అదొక హెరాస్మెంట్, ఇదొక హెరాస్మెంట్, ఇక్కడికి వస్తే ఒక హెరాస్మెంట్, పోతే ఒక హెరాస్మెంట్. ఏందండి ఇది హెరాస్మెంట్? దయచేసి ఒకసారి ఆలోచించాలి. ఓకే, ఇక ఇది చూడండి, ఇది న్యూస్ పేపర్, నేషనల్ న్యూస్ పేపర్లే రాశారు ఇవి, నేషనల్ న్యూస్ పేపర్స్. డే ఆఫ్టర్ రాజస్థాన్ లీడర్ ఆఫ్ అపోజిషన్, ఈజ్ LOP లీడర్ ఆఫ్ అపోజిషన్, ఏ దళిత్ అటెండ్స్ కన్సిక్రేషన్, బీజేపీ లీడర్ ప్యూరిఫైస్ ద టెంపుల్ అని ఇది ఒక పెద్ద న్యూస్ పేపర్ రాశారు, నేషనల్ న్యూస్ పేపర్స్. రాజస్థాన్ రామ్ టెంపుల్ ప్యూరిఫైడ్ బై బీజేపీ లీడర్ ఆఫ్టర్ దళిత్ కాంగ్రెస్ లీడర్ టేక్స్ పార్ట్ ఇన్ రిచువల్. బీజేపీ వాళ్ళు కొద్దిగా ఆలోచించాలి. ప్రతిసారి ఇప్పుడు బీజేపీ నాయకులు, నేను చెప్పిందే 10 సార్లు, రమేష్ అని నువ్వు రిపీట్ చేస్తున్నావు, చెప్పినవి మళ్ళీ రిపీట్ చేస్తున్నావు, వీడియోని లెంగ్త్ పెంచుతున్నావు అని అదొక కామెంట్లు పెడుతున్నారు. నేను ఎందుకు రిపీట్ చేస్తానంటే, ఆ పాయింట్ నేను 10 సార్లు చెప్తే ఏమైనా బుర్రకెక్కిద్దేమని రిపీట్ చేస్తూ ఉంటాను. దయచేసి మీరు రెసెప్టివ్గా ఉండండి, లిబరల్గా ఉండండి, అటు ఇటు 2 పక్కల హెరాస్ చేయకండి అంటున్నా నేను. గుడికి వచ్చేవాడిని దగ్గరన్నా చేసుకోండి, లేదంటే వాడు మత మార్పిడి చేసుకుంటే వాడినన్నా వదిలేయండి. మత మార్పిడి చేసుకుంటే అరెస్ట్ చేసి గుడికి వచ్చేవాడిని ఇట్లా ప్యూరిఫికేషన్ అని అవమానించి ఇదంతా చేయొద్దు అని చెప్పి నేను ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, 90% హిందువులు మంచోళ్ళే ఉంటారు, నేను గతమే చెప్తున్నాను, 90% హిందూ సమాజం మొత్తం కూడా మంచోళ్ళే ఉంటారు. ఆ హిందూ మతంలో కొన్ని అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఆ మైండ్ సెట్ ఉంటారే, వాళ్ళతోనే ప్రాబ్లం. ఈ లోయర్ హిందూ కమ్యూనిటీలో వాళ్ళందరూ మంచి వాళ్ళు కూడా బాధితులే కదా. ఇప్పుడు ఈ ఇప్పుడు ఇతను వెళ్ళాడు, ఇతను కూడా హిందువే, ఇతను ఎందుకు గుడికి వెళ్ళి ఎందుకు అది చేశాడు, ఇతను హిందూ, ఇతను గుడికి వెళ్ళాడు, రామ మందిరికి వెళ్ళాడు, రామ భక్తుడు, గుడికి వెళ్ళాడు, రాముడిని పూజించాడు, రాముడిని ఏదో ఒక పూజలో పాల్గొన్నాడు. ఆయన పోయిన తర్వాత ఈయన వచ్చి దాన్ని ప్యూరిఫై చేశాడు. ఈయన హిందువే. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు 90% ఉన్నారు దేశంలో. వీళ్ళందరూ హిందువులే, 90% హిందువులే వీళ్ళందరూ. కాకపోతే ఏంటంటే లోయర్ కులానికి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అగ్రవర్ణానికి సంబంధించిన హిందువులు చాలా తక్కువ మంది ఉంటారు.
వీళ్ళు ఏం చేస్తారు, ఇది వీళ్ళు తోటి హిందువుల్ని అవమానిస్తూ ఉంటారు. వీళ్ళు సమస్య ఇక్కడ మతాల సమస్య కాదు, ఒక వ్యవస్థలో ఉన్నటువంటి ఆలోచన విధానం గురించి మారాలని నేను ఇదంతా చెప్తున్నాను. ఓకే, ఇక్కడ గవర్నర్ గారు శ్రీరామ్ నినాదాల వివాదంలో తమిళనాడు గవర్నరు, ఇది V6 న్యూస్ వాళ్ళు నిన్న ఒక వీడియో చూశాను. నేను ఇది చూసి అఫ్కోర్స్ నేను ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేశాను నేను. ఓకే, ఇది వాళ్ళు తమిళనాడు పెట్టారు, శ్రీరామ్ నినాద వివాదంలో తమిళనాడు గవర్నర్ అని. ఇది ఒక సమస్య. మనకు ఒక భారతదేశ వ్యవస్థ అనేది ఉంది, భారతదేశ రాజ్యాంగం అనేది ఉంది. భారత రాజ్యాంగము, భారతదేశ వ్యవస్థలు మేము గతంలో స్కూల్లో చదువుకునేటప్పుడు, కాలేజీల్లో చదువుకునేటప్పుడు మా టీచర్లు చెప్పేవాళ్ళు, హాస్టల్ వార్డెన్లు మా హాస్టల్లో ఉండేవాళ్ళు, హాస్టల్ వార్డెన్లు చెప్పేవాళ్ళు, మీరు కులాల గురించి, మతాల గురించి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు మాట్లాడకూడదు అనేవాళ్ళు. అట్లీస్ట్ సరే హాస్టల్ అంటే అది ఒక ప్రైవేట్ రూమ్ లాంటిది అనుకోండి, హాస్టల్లో వదిలేయండి. కాలేజ్ అయిపోయిన తర్వాత, క్లాసులు అయిపోయిన తర్వాత మీ ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తుంటారు. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యేంత వరకు, మళ్ళీ నెక్స్ట్ డే కాలేజీలు స్టార్ట్ అయ్యేంత వరకు కనీసం క్లాసుల్లో ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో అవి దేవాలయాలుగా మనం భావిస్తాము. ఆ దేవాలయాల్లో అన్ని మతాల వాళ్ళు ఉంటారు కదా, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, జైను, పార్సీ, జిందూ మొత్తం ఉంటారు. కానీ మా టీచర్స్ చాలా చెప్పేవాళ్ళు ఇంతకుముందు, ఏమైనా ఇక్కడగా నువ్వు కులాలు మతాల గురించి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో మీరు మాట్లాడకూడదు అనేవాళ్ళు. ఇక్కడ సాక్షాత్ గవర్నర్ గారే వెళ్ళి ఒక తమిళనాడుకి సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీలో ప్రసంగిస్తూ, విద్యార్థులకు ప్రసంగిస్తూ, ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలు ఇతను చేశాడు, ప్లస్ స్టూడెంట్స్ చేత జై శ్రీరామ్ నినాదాలు చేస్తే అదొక పెద్ద కాంట్రవర్సీ అయింది. ఓకే, ఇది ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటారు, తమిళనాడులో ఇది ఒక గొడవలు వేసింది. తమిళనాడులో ఏమంటారు, అది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కదా, అది రాజ్యాంగ విరుద్ధం కదా, ఒక మతానికి సంబంధించిన స్లోగాల్స్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మనోళ్ళు ముస్లిమ్స్ బుర్కా వేసుకొని వస్తే ఆ బుర్కా మీద ఇది రాజ్యాంగ విరుద్ధం అని గొడవ చేశారు కదా. సరే సుప్రీంకోర్టు ఏ స్థాయికి వెళ్ళిందంటే, ఎందుకంటే మనోళ్ళు ఆడపిల్లలు బొట్టు పెట్టుకొని వస్తారు, మరి అది కూడా రాజ్యాంగ విరుద్ధమేనా, అది కూడా మతానికి సంబంధించిన ఆచారమే కదా అని సుప్రీంకోర్టు అడిగే స్థాయికి గొడవ వెళ్ళింది. అంతవరకు గొడవ వెళ్ళింది. ఓకే, ఆల్రెడీ గొడవల్లో వస్తున్నప్పుడు సాక్షాత్ గవర్నర్ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోకి వెళ్ళి జై శ్రీరామ్ అని అనటం ద్వారా తప్పులేదు, జై శ్రీరామ్ అంటే తప్పులేదు. కాదు ఏంటంటే అది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అన్ని మతాల వాళ్ళు, కులాల వాళ్ళు, కుల మత విచక్షణ లేనటువంటి ఒక దేవాలయం అది. టెంపుల్ అనేది హిందువులకు గుడి, చర్చ్ అనేది క్రిస్టియన్స్ గుడి, మసీద్ అనేది ముస్లిమ్స్ గుడి, కాలేజ్ అనేది అన్ని మతాలకు గుడి కదా. అది కాలేజ్ ఈస్ టెంపుల్ ఫర్ ఆల్ ద రిలీజియన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ టెంపుల్ ఫర్ ఆల్ ద రిలీజియన్స్, రైట్. అక్కడ వేసాడని ఇక్కడ గొడవలు వేసింది. అంటే వీళ్ళందరూ రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న వాళ్ళు వీళ్ళ చిన్న తప్పులు చేస్తే, చిన్న తప్పుల్లో దానిలో చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది రాజ్యాంగ వ్యవస్థకి అనేదే కదా మేము అనేది. ఓకే, ఇది ఈయన కేరళకు సంబంధించిన గవర్నరు, ఈయన గొడవ ఏంది, రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. ఈ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే, సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఏదంటే బిల్లులు మీరు అక్కడ పెట్టుకోకూడదు, మీరు గవర్నర్లు అనే వాళ్ళు బిల్లులు పాస్ చేయకుండా అలానే పెట్టుకోకూడదు, దానివల్ల మీకు కష్టం వచ్చేసి మీకు చాలా ఐ మీన్ ప్రజలకు నష్టం చేరుద్ది అని ఒక కోర్టు జడ్జిమెంట్ ఇస్తే, ఆ కోర్టు జడ్జిమెంట్ని తప్పుపెట్టాడు ఈయన కేరళ గవర్నర్. ఇది ఒక సమస్య. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో సౌత్ ఇండియాలో ఈ యొక్క జనరల్గా ఇప్పుడు నేషనల్ కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఆ రెండు పార్టీలకి పెద్దగా ఓట్ బ్యాంక్ ఉండదు సౌత్ ఇండియాలో. అన్ని రీజనల్ పార్టీలు రన్ అవుతుంటాయి సౌత్ ఇండియాకి వచ్చేసరికి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ గవర్నర్ల ద్వారా ఇది ఇవన్నీ చేస్తున్నారు. గవర్నర్ల ద్వారా ఆ యొక్క రాజకీయం, ఆ లోకల్ రాజకీయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు ఎవరైనా కానివ్వండి, నేషనల్ పార్టీస్ చేస్తున్నారు. రీజనల్ పార్టీస్ రూల్ చేసేటువంటి స్టేట్స్లో ఈ గొడవ చేస్తున్నారు వీళ్ళు. ఓకే, సరే, ఇది వ్యవస్థ. నేను ఫండమెంటల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎక్కడో మన ఆలోచనలో మార్పు రాకుండా ఇవన్నీ కూడా ఒక స్ట్రెస్ని ట్రిగ్గర్ చేస్తాయి, దాడులు జరుగుతాయి, మానసికంగా వేదన జరిగిద్ది,
క్షోభ అనేది ఆ క్షోభ నుంచి ఎవరో తీసేయలేరు. ఇది ఒక పర్టికులర్ కమ్యూనిటీ కానీ ప్రజలు కానీ ఒక బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ బానిస జనాలు తరతరాలుగా వాడు పుట్టిన పిల్లలు ఒక స్ట్రెస్లో బతుకుతూ ఉంటారు. ఏంటంటే మా యజమాని వస్తాడు, మా యజమాని వస్తే మాకు ఇది జరిగిద్ది, మా యజమాని బెల్ట్ తీసుకొని కొడతాడు, మేము ఉదయాన్నే లేచి పెంటెత్తాలి అనేటువంటి ఒక మానసిక క్షోభలో జీవితాలు పోతాయి. ఇవి కూడా అలాంటివే అంటున్నాయి నేను. ఈ బీ లిబరల్, ప్రజల్ని స్వేచ్ఛగా, ఇది భారత రాజ్యాంగం అదే చెప్పింది, ప్రజల్ని స్వేచ్ఛగా జీవించనివ్వాలి కదా, స్వేచ్ఛగా జీవించనివ్వాలి, వాడు అనుకున్నది చేయనివ్వాలి కదా. ఈ విధంగా వ్యవస్థల్ని ఇవన్నీ దగ్గర పెట్టి వ్యవస్థల్ని, మతాలని, కులాలని, ఆధిపత్యాన్ని, డబ్బుల్ని, రాజకీయ పలుకుబడిని పెట్టుకొని ఇలా తొక్కడానికి ప్రయత్నం చేస్తే జనరేషన్ సఫర్ అవుతాయి. ఇది మానవాళికి కరెక్ట్ కాదు. మానవాభివృద్ధికి, మానవ సమాజానికి ఇది కరెక్ట్ కాదని నేనైతే భావిస్తున్నాను. భారతదేశంలో మార్పు రావాలని నేను కోరుకున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.